ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 28, 29, 30 తేదీల్లో ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల ఏం జరగబోతుందో తెలిస్తే మీరు నమ్మలేరు. పనులన్నీ కూడా పక్కన పెట్టేసి వీడియోని ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి. అప్పుడే విషయంపై మీకు పూర్తి అవగాహన వస్తుంది. అయితే మిథున రాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుంది, అలాగే ఏ ఇద్దరు వ్యక్తుల కారణంగా వీరి యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, మిథున రాశివారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. పట్టుదలతో, స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. అలాగే మిథున రాశివారి యొక్క జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి. అలాగే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని సరిదిద్దుకోవటంలో చాలా నేర్పరితనాన్ని కూడా వీరు ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే వీరు కొన్ని అంశాల్లో పొరపాటుగా తీసుకునే నిర్ణయాల వల్ల మాత్రం నష్టపోయే ప్రమాదాలు ఉంటాయి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం. ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు అనే విషయాన్ని మిథున రాశి వ్యక్తులు గమనించాలి. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు. అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో నరదృష్టి అనేది మీపైన అధికంగా కనిపిస్తుంది. ఆ యొక్క నరదృష్టి కారణంగా జీవితంలో చాలా కాలంగా చాలా రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల వల్ల మే 28, 29, 30 తేదీల్లో మీ యొక్క జీవితంలో ఒక నష్టాన్ని చవిచూసే ప్రమాదం కూడా మీకు కనిపిస్తుంది. మీరు పనిచేసే చోట కానీ, బంధువుల్లో కానీ, లేదా ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ ఆ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అంటే ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరికి పరిచయం ఉన్నవారు కావచ్చు, లేదా పరిచయం లేని వ్యక్తులు కావచ్చు. కానీ ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల మాత్రం పరిచయ సలహాలు పాటించడం ద్వారా కానీ, లేదా వారు మీకు కొన్ని అంశాల గురించి చెప్పి మిమ్మల్ని మోటివేట్ చేయటం ద్వారా, ఆ పని మీరు చేయటం ద్వారా, కొన్ని ఆర్థికపరమైన పెట్టుబడులకు సంబంధించి మిమ్మల్ని ప్రోత్సహించడం ద్వారా, ఈ విషయంలో మీరు ఆలోచించకుండా వారి మాట విని తీసుకునే నిర్ణయం కారణంగా మీరు ఆర్థిక నష్టాన్ని చవిచూసే ప్రమాదం కనిపిస్తుంది. ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా సరే ఆ సలహా మీరు ఫాలో అవ్వటం మూలంగా మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా, మంచి చెడులను బేరీజు వేసుకోవాలి. 1కి 4 సార్లు ఆలోచించాలి. కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే మీకు జరగబోయే నష్టం నుండి మీరు బయటపడతారు. లేదంటే ఆర్థిక నష్టాన్ని చవిచూసే ప్రమాదం కూడా ఈ 3 తేదీల్లో మీకు ఉండబోతుంది. ఎటువంటి పెట్టుబడులు పెట్టే ముందైనా సరే ఖచ్చితంగా ఆలోచించండి. ఆర్థికపరమైన ఒప్పందాలు, లావాదేవీలు, అలాగే స్థిరాస్తి ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలు, ఇటువంటి విషయాల్లో మిథున రాశివారు చాలా జాగ్రత్తగా ఈ 3 తేదీల్లో వ్యవహరించాల్సి ఉంటుంది. మీరు పొరపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో మీరు బాధపడాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మిథున రాశివారు ఈ అంశాల్లో ఈ 3 తేదీల్లో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. మిగిలిన అంశాలు మాత్రం మీకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి మీరు ఏదైనా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే, అది వ్యాపారపరమైన అవకాశం కానివ్వండి, లేదా ఉద్యోగపరమైన అవకాశం కానివ్వండి, అవకాశం కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు. కానీ మీ యొక్క ఎదురు చూపులు ఫలించడం లేదు. అవకాశాలు మీకు దొరకటం లేదు. ఎన్నోసార్లు మీ ముందుకు అవకాశాలు వచ్చాయి, కానీ ఆ అవకాశాలు అన్ని విషయాల్లో మీకు నచ్చలేదు. కాబట్టి ఆ అవకాశాలను మీ చేజేతులా మీరే వదిలేసుకున్నారు. అయితే మీ ముందుకు వచ్చే అవకాశం ఈ సమయంలో ఏ విధంగా ఉంటుందంటే, మీకు ఏ విషయంలో కూడా రాజీ పడాల్సిన పరిస్థితి కనిపించడం లేదు. అటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు. అలాగే ఈరోజు తన ఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి శుభకార్యానికి హాజరవ్వటం కానీ, లేదా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి శుభకార్యానికి సంబంధించిన ఆహ్వానాన్ని మీరు ఈరోజు రిసీవ్ చేసుకోవటం కానీ, ఇలా ఏదో ఒకటి జరుగుతుంది. అలాగే రాజకీయ నాయకులు ఈ రోజుల్లో ఏదో ఒకటి జరిగి తీరుతుంది. అలాగే ఈ 3 తేదీల్లో మీరు ఒక నూతన కార్యక్రమాన్ని మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
ఆ పనిని మొదలు పెట్టాలని చాలాసార్లు అనుకున్నారు. కానీ ఆ పని మొదలు పెట్టడంలో చాలా రకాల అవాంతరాలు మీకు ఎదురవుతున్నాయి. దీని కారణంగా పని మొదలు పెట్టలేకపోయారు. అటువంటి ఒక పనిని మిథున రాశి వ్యక్తులు ఈ 3 తేదీల్లో మొదలు పెట్టబోతున్నారు. దీనికి కుటుంబ సభ్యుల నుండి, శ్రేయోభిలాషుల నుండి, సన్నిహితుల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభించబోతుందని చెప్పుకోవాలి. అలాగే మిథున రాశివారు వ్యాపార పెట్టుబడుల గురించి, డబ్బు కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కూడా డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మిథున రాశి వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. కానీ ఇద్దరు వ్యక్తుల వల్ల మాత్రం వారిచ్చే సలహాలు పాటించడం ద్వారా మాత్రం మీరు నష్టపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ఎవరు ఎటువంటి సలహా ఇచ్చినా, ఎవరు ఏ విషయంలో మిమ్మల్ని ప్రోత్సహించినా ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. అలాగే ఈ సమయంలో భాగస్వామ్య ఒప్పందాల విషయంలో కూడా తగిన జాగ్రత్త ఖచ్చితంగా పాటించాలి. కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. చాలా కాలంగా కొన్ని అంశాల గురించి, కొన్ని కేసుల గురించి కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ మీరు తిరుగుతున్నట్లయితే ఈ సమయంలో వచ్చే తీర్పు మీకు అనుకూలంగా ఉండబోతుంది. వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు కోర్టు కేసుల్లో కానీ, వివాదాల్లో కానీ ఉండి ఉన్నట్లయితే వాటిని దక్కించుకోవటంలో కూడా మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ 3 తేదీల్లో మీరు ఒక నూతన వ్యక్తిని కలుసుకునే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఏ సమయంలో అయినా ఆ వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి వస్తారు. వారి వల్ల మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన మార్పులు కూడా కనిపించబోతున్నాయి. అలాగే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం శత్రువుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారిని కలుసుకునే ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. అలాగే ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించారో, భాగస్వాముల కోసం ఎదురుచూస్తున్నారో, చక్కటి భాగస్వాములు కూడా మీకు లభిస్తారు. వ్యాపారాన్ని విస్తరించే దిశగా మీరు అడుగులు కూడా వేస్తారు. వినియోగదారులను ఆకర్షించే మార్పులు, చేర్పులు కూడా చేయబోతున్నారు. అలాగే ఈ 3 తేదీల్లో విదేశీ యానానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు. అంటే చాలా కాలంగా విదేశాలకు వెళ్లటానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సంబంధించి కొన్ని ఆటంకాలు మీకు ఎదురవుతూ వస్తున్నాయి. ఈ 3 తేదీల్లో ఒక అప్డేట్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే అతి త్వరలో మీ కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కొన్ని అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని అంశాల్లో మాత్రం మిథున రాశి వ్యక్తులు సమస్యలను, ప్రతికూలతలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇద్దరు వ్యక్తులు ఇచ్చే సలహాల మూలంగా మాత్రం మీరు నష్టపోయే ప్రమాదాలు ఉన్నాయి. ఆచితూచి వ్యవహరించండి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. అయితే మిథున రాశివారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.